ప్రేమికులకు వెల్కమ్ చెబుతోంది ఓ రాజకీయ పార్టీ. మా ఆఫీస్కు రండి, ఇక్కడే పెళ్లి చేసుకోండి అని ఆహ్వానం పలుకుతోంది. ఇదేదో కొత్త పార్టీ కాదు, సుదీర్ఘ చరిత్ర గల పార్టీ ఇది. ఇంతకు ఏది ఆ పార్టీ? ఎందుకిలా ప్రకటించింది? ఏ రాష్ట్రంలో ఈ తరహా ప్రకటన చేసింది? కారణం ఏమిటి? ఇక వెనుక ఏదైనా మతలబుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గుళ్ళు, గోపురాలు, దేవాలయాలు, మందిరాలు ప్రేమ పెళ్లిలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ఆర్య సమాజ్ కేంద్రాలు కూడా చాలా జంటల పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితం ఆరంభించే అవకాశం కల్పించాయి. ఇది చాలా సాధారణ విషయమే. కానీ ఈసారి రొటీన్ కు భిన్నంగా పేదలు, కార్మికుల పక్షాన నిలబడి పోరాడే రాజకీయ పార్టీ ఈ వినూత్న ప్రకటన చేసింది. ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, మా పార్టీ ఆఫీస్కే రండి అంటూ ఆ పార్టీ నేత చేసిన ప్రకటన సంచలనం రేపింది. దీంతో అందరి దృష్టి ఆ రాష్ట్రం వైపు మళ్లింది. ఆ పార్టీ పేరు చెప్పనే లేదు కదూ. పేదలు, కార్మికుల పక్షాన నిలిచి అవిశ్రాంత పోరాటాలు చేసే కమ్యూనిస్టు పార్టీల్లో ఒకటి సిపిఎం. విద్యార్థులు, కార్మికులు, రైతులు, ధనవంతులు మినహా అన్ని పక్షాల ప్రజల వైపు నిలబడి వారి సమస్యలపై పోరాటం చేసే పార్టీ ఇది. నిరాడంబర సాధారణ రాజకీయాలకు పెట్టింది పేరు. ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు ప్రేమికుల సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చింది. తమ పార్టీ ఆఫీసుల్లోనే ప్రేమ పెళ్లిళ్లు జరుపుకోవాలని బహిరంగంగానే పిలుపునిచ్చింది. ఈ పిలుపు దేశ రాజకీయ చరిత్రలో కొత్త పేజీలా మారింది. తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. కులాంతర వివాహాలకు సరైన వేదికలు లేవు. ప్రేమికులకు అండగా నిలిచేవారు కూడా చాలా తక్కువ. ఈ క్రమంలో తమిళనాడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రేమ కోసం ప్రాణాలు కోల్పోతున్న జంటలకు ఇప్పుడు మా కార్యాలయం తలుపులు తెరిచి ఉన్నాయని ప్రకటించారు. ప్రేమించే హృదయాలు కులం అడగవు, మతము అడగవు, గోత్రం కూడా తెలుసుకోవు. ఇరువురి హృదయం ఒక్కటే భాష మాట్లాడుతుంది. అలాంటి హృదయాలను కాపాడుకోవడానికి సిపిఎం పార్టీ ఈ ముందడుగు వేసినట్లు వెల్లడించారు. తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సిపిఎం పార్టీ కార్యాలయాలు ప్రేమికుల పెళ్లిళ్లకు ఆలయాలుగా మారబోతున్నాయి. ప్రజా పోరాటాలకు దిశానిర్దేశం చేసే కేంద్రాలు, ప్రేమ జంటలు ఏకం కావడానికి ఉపయోగపడే వేదికగా మారడానికి సిద్ధమవుతున్నాయి. కులం, మతం ఇంకా అనేక కారణాలతో ప్రేమికులను, వారి ప్రేమను అడ్డుకునే గోడలపై ఇప్పుడు ఎర్ర జెండా నీడలో కొత్త చరిత్ర రాయబడుతోంది. రాజకీయ పార్టీ గోడల మధ్య ఓటర్ల కోసం కాదు, ప్రేమికుల కోసం కొత్త ఆలయాలు నిర్మించబడుతున్నాయి. ప్రేమను ఆ కుల గోడల మీద ఎర్ర జెండా రెప్రపలతో చరిత్ర కొత్త పేజీ తిప్పుతోంది. ప్రేమ జంటలు గుళ్ళు, దేవాలయాలు, ఆర్య సమాజ్ కార్యాలయాలు వెతికే రోజులు మాయమవుతాయి. ఇకపై తమిళనాడులోని సిపిఎం పార్టీ ఆఫీసులు ప్రేమికుల పెళ్లిళ్లకు కొత్త చిరునామాగా మారబోతోంది. ప్రేమను కాపాడుకోవడానికి రాజకీయ పార్టీ ఆఫీసులు ఆలయాలవుతున్నాయి. కానీ ఈ కొత్త ఆలయాలను తమిళ సమాజం ఎలా అంగీకరిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.